ఏం గురు నారాయణరావు ఏంటి ఎదుగుతురు? ఎక్కడండి? ఏంటో అలా నవ్వుతావు? హలో, 500 నోటు పోతే ఎలా ఎత్తుకోవాలో ప్రాక్టీస్ చేస్తాను. బాగుంది నారాయణరావు, బాగుంది. అంటే ఒక పెద్ద మనిషిని నువ్వు ఇలాగ హేళన చేస్తావన్నమాట. ఫీల్ అవ్వమేంటి మరి? సరే, ఇవన్నీ ఓకేలే కానీ పెద్ద పట్టించుకోకు. నువ్వు బీకామ్ ఫిజిక్స్లో లాగా కెమిస్ట్రీలో మ్యాథ్స్ భలే చేస్తావండి. మ్యాథ్స్లో కింగ్ అండి. మ్యాథ్స్లో కింగ్? అవును. నువ్వు? అవునండి. సరే, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. అడుక్కోండి. అడుక్కోండి? అడుగుతా అన్నారు కదా, అడుక్కోండి. అడగండి అనాలయ్యా, అడుక్కోండి ఏంటి? పోలేండి, అడగండి. అది బాగుంది, మర్యాదగా ఉంది. సో నువ్వు మ్యాథ్స్లో కింగ్ అంటున్నావు కాబట్టి ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే 5 రోళ్ళు 10 ఎంత? సారీ 5 రోళ్ళు ఎంత? 5 రోళ్ళు అంటండి. 5 రోళ్ళు అంట. ఇది ఒక క్వశ్చనేనా? చెప్పండి, ఇది ఒక క్వశ్చనేనా? 5 రోళ్ళు అంట. దాన్ని నువ్వు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు నాకు. చెప్తామండి, ఇక్కడ ఎంఎస్సీ మ్యాథ్స్. చెప్పండి ఎలాగుంటావు? సరే చెప్పండి. 5 రోళ్ళు అంటండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఏంటి చిన్నపిల్లలాగా 1 2 3 ఏంటది? ఎంఎస్సీ కెమిస్ట్రీ. చిన్నపిల్లలాగంటే చేతులు ఉపయోగించకుండా మడత పెట్టకుండా చెప్పు. మడత పెట్టకుండా చెప్పాలి మీకు. మడత పెట్టకుండా చెప్పాలి, అంతేనా? అంతే. 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ చిన్నపిల్ల. మడత పెట్టద్దంటే మడ తిప్పుతో చెప్తున్నావు నువ్వు. అలా కాదు, చెప్పండి. నాకు చేతులు కనపడకుండా చెప్పు. నీ చేతులు కనపడకూడదు నాకు. మీకు చేతులు కనిపించకూడదు, అంతే కదా? నాకు కనపడకూడదు. మీకు చేతులు కనిపించకూడదు. అవును, నాకు కనపడకూడదు. 5 రోజులు ఎంతో చెప్పాలి నువ్వు. ఎలాగండి? ఓకే అండి, చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 అండి. నాకు కనపడద్దు అంటే ప్రేక్షకులకు కూడా కనపడకూడదు అని అర్థం. అమ్మ, ఎలా అయితే అలా ఎవరికి కనపడకుండా చెప్పాలి. ఎలాగో చెప్పనా? చెప్పండి. జేబులో చేయి పెట్టుకొని చెప్పు. జేబులో చేయి పెట్టుకొని చెప్పు, చూద్దాం. మీకు వేలు కనిపించకూడదు, అంతే. కనపడకూడదు, నాకేం కనపడకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఏంటి, ఒక చెయ్యి కనపడిందిగా? ఒక చెయ్యి పెట్టావు లోపల, రెండో చెయ్యి మర్చిపో. 2 చేతులు లోపల పెట్టి నాకు కనపడకుండా 5 రోజులు ఎంత చెప్పు. ఏంటండి ఎలా ఇరికించారు ఈరోజు? ఓకే అండి. 1 2 3 4 5 8 9 గురుగారు 11 ఉన్నాయండి. 11? ఏం చెప్పానా? ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసుకుని మ్యాథ్స్ రావు. 5 రోజులు 10 11 అంటున్నా. అండి, కరెక్ట్గా చెప్పు. 5 రోజులు ఎంత? 6 7 మళ్ళీ లెక్కేస్తున్నాడు.
నేను 11 ఉన్నాయి గురుగారు. 11 5 రోజులు చెయ్యి బయటికి చెయ్యి. ఓ పెళ్ళండి. అమ్మ పెన్ను పెట్టుకున్నావా నువ్వు? మరి ఎందామన్నా 500కి నన్ను చేశారు, ఇప్పుడు మిమ్మల్ని చేయాలి కదా. ఓహో టిక్ ఫర్ టాటా. ఇందాక నేను వేసిన జోకి నువ్వు మళ్ళీ నాకు వేసావా? అంతే కదా. సరే కానీ పోండి నారాయణరావు గారు, ఎన్ని మామూలే కానీ ఏంటి ఈ మధ్య ఏదో ట్రిప్ ప్లాన్ చేశారంట తిరుపతికి? అవునబ్బా, మా ఆవిడకి తిరుపతి మొక్కు ఉంది. ఆవిడ తిరుపతి వెళ్ళాలి, మొక్కు కావాలంటుంది. మరి వెళ్ళపోయారా? ఏంటయ్యా వెళ్ళేది? ఏంటి వెళ్ళేది? చెప్పండి. రైల్వే టికెట్లు లేవు. రైల్వే టికెట్లు లేకపోతే బస్కి వెళ్ళాయా? బస్సు టికెట్లు కూడా లేవయ్యా. బస్సు టికెట్లు కూడా లేవా? అయితే ఓ పని చేయండి, శుభ్రంగా నడిచి వెళ్ళిపోండి. బుర్రా బుద్ధి ఉందా నీకు? బుర్రా బుద్ధి ఉందా? ఏమో ఎవడన్నా నెల్లూరు నుంచి తిరుమల దాకా నడిచి వెళ్తాడా? ట్రైన్ టికెట్ లేవు, బస్సు లేదు, నడిచి వెళ్ళరు. కొన్ని తక్కువలో ట్రై చేయలేకపోయారా? ఏంటి తప్పకాల్లో ట్రై చేసేది? డబ్బులు ఎందుకు మింగేసా? మీకేమో ట్రైన్ టికెట్ లేదు, తత్కాల్ లేదు, ఇది లేదు, నడిచి వెళ్ళమంటే వెళ్ళరు. పోనా ఆ ట్రావెల్స్ లేదంటే చక్కగా ఏసీ కార్ బుక్ చేసుకుని వెళ్ళచ్చు కదండి. ఇందాక చెప్పాక మింగేసానని. డబ్బులు ఎక్కువ. నారాయణ, ఏంటి సార్ ప్రసాద్ గారు? ఇందాక నుంచి చూస్తున్నా, ఏంటి గొడవ? మీ ఇద్దరు విపరీతంగా గొడవ పడుతున్నారు, ఏంటి విషయం? ఏదైనా ప్రాబ్లం ఉందా? చెప్పండి, నేను చూస్తా. చెప్పు. ఏం లేదు ప్రసాద్ గారు, నారాయణరావు గారు తిరుమల వెళ్దాం అనుకుంటున్నారు, అది చెప్పండి మీరు. సరే నారాయణ గారు, ఇప్పుడు మీరు తిరుమలకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మా ఆవిడకి మొక్కు ఉందండి, మొక్కు తీర్చాలి. మీ ఆవిడికి మొక్కుందా? అవునండి. అయితే వెళ్ళండి, ట్రైన్లో వెళ్ళండి. ఏంటో ట్రైన్లో వెళ్ళదా అని చెప్పాను కదా, టికెట్లు దొరకలేదు. ఆయన చెప్పారని నాకు చెప్పలేదు కదా, నేను ఇప్పుడే కదా వచ్చింది. ఓహో, మీరు లేట్కి వచ్చారా? సరే టికెట్లు లేవండి. టికెట్లు లేవు. ఒక పని చేయండి, బస్సులో వెళ్ళండి. బస్సులు కూడా లేవని చెప్పానండి ఆయనకి, మీకు కూడా చెప్తున్నాను ఇప్పుడు. సరే ఒక పని చేయండి, శుభ్రంగా నడిచి వెళ్ళండి. మళ్ళీ నడిచి ఆయన బుర్ర బుద్ధి లేకుండా మాట్లాడుతావు, నువ్వు కూడా అలాగ మాట్లాడతావు. నెల్లూరు నుంచి తిరుమల దాకా ఎవడన్నా నడుస్తాడా? ఎన్ని కిలోమీటర్లు ఏంటి? సరే ఒక పని చేద్దాము, అసలు మీ ప్రాబ్లం ఏంటి మళ్ళీ క్లియర్గా చెప్పండి. నాకు మొక్కు ఎవరికి ఉంది అని ఒకసారి చెప్పండి. మొక్కు మా ఆవిడకండి. ఇందాక నుంచి ఉన్న గొడవ ఇదే, మా ఇద్దరు కాదు గొడవ ఇదే సార్. సరే నాగేశ్వర గారు, నాకు విషయం చెప్పండి. ఇప్పుడు మీరు మొన్న ఏదో తిరుమలకి పోవాలన్నారు. నాకు టికెట్ ఉందండి, నాకు టికెట్ ఉంది, ఆయన చేసుకోలేదు. అంటే మీకు టికెట్లు ఉన్నాయి? ఉన్నాయి. మీ ఆవిడకి మొక్కు ఉంది? అవునండి. అయితే ఒక పని చేయండి, నీకేమో టికెట్లు ఉన్నాయి, వీళ్ళ ఆవిడకేమో మొక్కు ఉంది. ఒక పని చేయండి, వీళ్ళ ఆవిడ తీసుకొని మీరు తిరుమలకి మొక్కు తీసుకోండి.